My 3 soldiers are ready. ఈ రోజు అమ్మాయిలు అబ్బాయిలు నేను చూస్ చేసుకున్న టాపిక్ మా అమ్మాయిలకి ఎంతో ఇష్టమైన అబద్ధం. అబద్ధాల గురించి నువ్వు మాట్లాడకు రవి. అబద్ధాలు చెప్పడం మొదలు పెడితే మాకంటే బాగా ఎవరు చెప్పలేరు. అతిగా నిజాలు చెప్పే అబ్బాయిలు, అతిగా అబద్ధాలు చెప్పే ఆడవాళ్ళు సుఖపడినట్టు ఈ చరిత్రలోనే లేదు. చెప్పండి అమ్మాయిలు. అమ్మా నాన్నలకి అబద్ధాలు చెప్పవలసి వస్తే అరగంట అయినా ఆలోచిస్తానేమో గానీ బాయ్ ఫ్రెండ్ కి అబద్ధం చెప్పాల్సి వస్తే అరక్షరం కూడా ఆగను. ఐ విల్ షో దెం ది లై. నువ్వు జనం కోసం పుట్టావక్క. గడ్డపార లేవురా. నిజాలు ఎవరు వినరా రావన్నా? అందరికి అబద్ధాలే కావాలి. అందుకే మన దేశంలో అబ్బాయిలు చెప్పే నిజాల కన్నా అమ్మాయిలు చెప్పే అబద్ధాలే ఫేమస్ ఫేమస్. లాస్ట్ కి ఫేమస్ అని గట్టిగా ఇచ్చినరా ఫ్లో ఇది ఇంటర్వ్యూ వాళ్ళగా మనం చెప్తే వాళ్ళకి మనకు డిఫరెన్స్ ఏందిరా? మంచిగా చెప్పు. రెడీ యాక్షన్. నిజాలు ఎవరు వినరా? ఇది నీ జాలమా ఓ కాలమా, ఇది నీ జాలమా. వాళ్ళు చెప్తారు చూడండి. లేనా చూడు రవి, బీరు రుచి తాగినప్పుడే తెలుస్తుంది. దాని అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట, అనుకున్నదొక్కటి అయింది ఒక్కటి బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. మా అమ్మాయిలు చాలా పద్ధతిగా ఉంటారు కాబట్టి బీర్ గురించి మాట్లాడుతున్నప్పుడు 4 తలబడుతుంది అంతే. రెడీ యాక్షన్. లే చూడు రవి, బీరు రుచి తాగినప్పుడే తెలుస్తుంది. కానీ మన చుట్టూ ఏం జరుగుతుందో తాగింది దిగేదాకా తెలియదు. కానీ అబద్ధాల విలువే మమ్మీతో బాయ్ ఫ్రెండ్ తో బస్ స్టాప్ లో మమ్మీ ముందు వచ్చినప్పుడు తెలుస్తుంది. కూర్చో గడ్డపరాలే. అమ్మాయిలు ఎప్పుడు నిజాలతో రారన్న. ఎండాకాలంలో వరుస పెట్టిన కష్టం చేసి కన్నాయిలా చూడగా అన్నీ నువ్వై భారం చల్లబడిన గడ్డపారలు. అరే చెప్పురా డైలాగ్. అమ్మాయిలు ఎప్పుడు నిజాలతో రారన్న. ఎండాకాలంలో ఎవరు చెప్పని అబద్ధాలతో, వానాకాలంలో వరుస పెట్టిన అబద్ధాలతో, శీతాకాలంలో విలువైనది బ్రతుకు కన్నీటి ధారలలోనే బలి చేయకు. అరే చెప్పురా, ఇప్పుడు చెప్పురా డైలాగ్. ఓడాపుతాడో చూస్తా. అమ్మాయిలు ఎప్పుడు నిజాలతో రారన్న. ఎండాకాలంలో ఎవరు చెప్పిన డైలాగులతో, ఆ పేపర్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. ఇప్పుడు కత్తిలేస్తుంది. కత్తి లేబడా. చూడు రవి, మా అమ్మాయిని నిజం చెప్పమని ఎక్కువ కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎందుకంటే కన్ఫ్యూజన్ లో ఎక్కువ అబద్ధాలు చెప్పేస్తాం. కత్తులు కట్ అయితే జాగ్రత్త. ఓకేనా పక్క? చెప్పురా భయ్. రే శ్రీముఖి అని చాలా అందంగా ఉంటారు. ఓకే ఏంటని నన్ను చూస్తున్నారు అని అందరు అంటారు. కొత్త దేవుడండి పొంగొత్త దేవుడండి, ఇతడే దిక్కని మొక్కని వాడికి దిక్కు మొక్కు లేదండి, ఇతడే దిక్కని మొక్క. నా రవి డార్లింగ్ కోసం ఇంకో టేక్. శ్రీముఖి గారు మీరు చాలా అందంగా ఉన్నారండి. ఎందుకని నన్ను చూస్తున్నారు? అందరు ఏదో అంటారు మీ గురించి. అందరు ఆగితే సాగదు ఈ లోకము,
కోసము కత్తిలే అబద్ధం చెప్పడం అంటే సీరియస్ సిచ్యువేషన్స్ లో ప్రూవ్ చేయడమో తప్పుని ఒప్పుగా ప్రూవ్ చేయడమో కాదు రవి, అబ్బాయిని నమ్మించి నమ్మక ద్రోహం చెయ్యడమే. సూపర్. నెక్స్ట్ గుర్తుందారా? ఉందన్నా చెప్తా. నిజంగానా? ఏముందిరా? రవణ, ఒక అమ్మాయిలు అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తారు, ఒక అమ్మాయిలు ఎప్పుడు అబద్ధాలు చెప్తారు, కానీ కొంతమంది ఎల్లప్పుడూ అబద్ధాలు చెప్తూనే ఉంటారు. అదే అమ్మాయిలు ఎప్పుడు అబద్ధాలు చెప్పాలి చెప్తూనే ఉంటారు. అయిపోయిందా? అయిపోయినా? అద్దిరా డైలాగ్ అంటే, అద్ది ఇంటోనేషన్ అంటే, అద్ది మాడ్యులేషన్ అంటే. చూడు రవి, ప్రపంచంలో అందరూ అబద్ధాన్ని నిజమని నమ్మేస్తూ ఉంటారు. అలా నమ్మకపోతే ప్రాబ్లం మా అమ్మాయిలు చెప్పే అబద్ధాల్లో ఉండదు, మీ అబ్బాయిలు వినే విధానంలో ఉంటుంది. ఇవన్నీ మనం ప్లాస్టర్ తెచ్చి అతక పెట్టుకుందాం అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ డైలాగ్ చూడు పాప, అమ్మా మా గడ్డపారాల ముందే మొండిగా చూడు పాప, అబద్ధాలు చెప్పే ఆడది చెప్పిన అబద్ధాలు వినే మగవాడు అన్న నాకు అస్సలు నచ్చదు. వేస్ట్ ఫెలోస్. అంతే. చెప్పాలి. ఏంటది? నేను చెప్పినప్పుడు నిజమని నమ్మి నేను వెనుకకి వెళ్ళాక అబద్ధం చెప్పానని ఏడవడం కరెక్ట్ కాదు సార్. ఎవడో బాగా రాశాడు నీకు అన్ని చిన్న చిన్నవి. రెడీ యాక్షన్. రవణ పాలేసేటోని పాలోడు అంటారు, పేపర్ వేసేటోని పేపరోడు అంటాడు, బిచ్చం అయ్యేటోని బిచ్చవాడు అంటాడు, అబద్ధాలు చెప్పేటోళ్ళని ఆడోళ్ళు అంటారు. వావ్